హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే రవ్వ బర్ఫీ అండి. ఇది చాలా క్విక్ రెసిపీ. ఇంటికి చుట్టాలు గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఈ రవ్వ బర్ఫీ టెక్స్చర్ కలర్ బాగా రావాలంటే ఇక్కడ నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మన రవ్వ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ప్యాన్ పెట్టానండి. ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యి వేసి కరిగాక కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి. మీరు కావాలంటే ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి జీడిపప్పు ఫ్రై అయిపోయింది. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టానండి. తర్వాత అదే నెయ్యిలోకి 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసాను. దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారండి. 1/2 కప్పు రవ్వ వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఇది లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, దోరగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయితే మనకి మంచి కమ్మగా వాసన వస్తుంది. అప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోయినట్టు. సిమ్లో పెట్టి వేయించాలండి. నెయ్యిని ఎక్కువ ఇష్టపడితే కొంచెం ఎక్కువ వేసుకొని రవ్వనైతే వేసి వేయించవచ్చండి. తక్కువ ఇష్టపడితే కొంచెం తక్కువ వేసుకొని వేయించుకోవచ్చు. నేను 2 స్పూన్స్ నెయ్యి వేసి 1/2 కప్పు రవ్వనైతే వేయించానండి. మీకు చూపిస్తున్నాను. మనకి ఇలా కలర్ రావాలండి. ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి. మీకు చూపిస్తున్నానండి. కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. 1/2 కప్కి రవ్వకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మామూలుగా 1 కప్పు రవ్వ తీసుకుంటే 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్పు తీసుకున్నాను కదా, అందుకే ఫుల్గా 1 కప్పు వాటర్ తీసుకున్నానండి. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకుంటే మనకి కొలతలు కరెక్ట్గా ఉంటుందండి. నేను పక్కా కొలతలతో ఈ వీడియో చేస్తున్నాను, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. వాటర్ వేసాక సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇది రవ్వ బాగా మనకి మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోవాలి. అలాగే వాటర్ అంతా కూడా బాగా పీల్చుకొని ఉడుకుతుందండి. ఇది దగ్గరికి వచ్చేయాలి. ఇది అవుతూ ఉంటుందండి. ఈలోపు మనం ఒక ప్లేట్ తీసుకుని దానికి ఇలా నెయ్యిని అప్లై చేయాలి. ప్లేట్ మొత్తం కూడా నెయ్యిని అప్లై చేయాలండి. ఇక్కడ చేసేసాను నేను. ముందుగా ఇలా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రవ్వ మిశ్రమం అయితే దగ్గరికి వచ్చేసింది. ఇలా చిక్కగా రావాలండి. 1/2 కప్పు రవ్వకి 1/2 కప్పు పంచదార వేసాను. రవ్వ ఎంతైతే తీసుకుంటామో పంచదార అంతే సమానంగా తీసుకోవాలండి. 1 కప్పు రవ్వ అయితే 1 కప్పు పంచదార తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు తీసుకున్నాను కదండి, అందుకే 1/2 కప్పు పంచదార వేసాను. వేసి పంచదార కరిగిపోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇది చాలా క్విక్గా తయారైపోతుందండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది రవ్వ బర్ఫీ. మనకి పంచదార ఇలా మెల్ట్ అయిపోయాక ఇందులో ఇలాచీ వేసానండి. మీరు కావాలంటే ఇలాచీ బదులు ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. ఇలాచీ వేసి ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసాను. నేను ఇక్కడ ఆరెంజ్, రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నానండి. మనకి దీని టెక్స్చర్ ఇలా లూజ్గా ఉన్నప్పుడే ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. అప్పుడు బాగా మిక్స్ అవుతుందండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఫుడ్ కలర్ ఎందుకు వేసానంటే మనకి రవ్వ బర్ఫీ అట్రాక్టివ్గా, కలర్ఫుల్గా ఉంటుందండి. చూడగానే ఇష్టపడతారు. అందుకే నేను కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలండి. ప్యాన్కి గరిటెకి అంటుకోకుండా ఇలా సపరేట్ అయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టు. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇది నైవేద్యాలకి, ప్రసాదాలకి మనం హడావుల్లో ఉన్నప్పుడు చాలా సింపుల్గా తొందరగా రెడీ అయిపోతుందండి. ప్రసాదాలుగా కూడా ఈ రవ్వ బర్ఫీ అనేది చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా, మొదటిసారి వండే వాళ్ళు కూడా ఈ రవ్వ బర్ఫీని చాలా పర్ఫెక్ట్గా, ఈజీగా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి వేసాక మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలండి. అలా సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. వేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. ఇలా గరిటె కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మనకి రవ్వ బర్ఫీ అంటే 1 ఇంచు లావు కూడా ఉండాలి కదండి, అందుకే నేను ఈ షేప్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను.
మనకి లావు కరెక్ట్గా ఉంటుందండి, అలాగే స్క్వేర్ షేప్లో కూడా కరెక్ట్గా ఉంటుంది. రవ్వ బర్ఫీని ఇలా లెవెల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిపోయాక మీకు చూపిస్తాను. ఇది చల్లారడానికి 10-15 నిమిషాలు టైం తీసుకుంటుందండి. ఇప్పుడైతే మనకి ఇది చల్లారిపోయింది. దీనిపైన ఒక ప్లేట్ని ఉల్టా పెట్టి దాన్ని ఇలా రివర్స్ తిప్పాలండి. రివర్స్ తిప్పాక మన ఈ ప్లేట్ని తీసేయడమే. మనం నెయ్యి రాసాం కదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్. చూడండి ఫ్రెండ్స్, అచ్చు కేక్ లాగా వచ్చింది కదా. రవ్వ బర్ఫీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. పైనుంచి నేను జీడిపప్పుతో గార్నిష్ చేశాను. చాలా ఈజీగా టేస్టీగా రవ్వ బర్ఫీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ అంటే ఇష్టమో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుందండి. ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఇంట్లో చేసామంటే ఎవరు నమ్మరు. స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చామనుకుంటారు. అంత బాగుంటుందండి, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. దీని టెక్స్చర్, కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్నాము. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక పైనుంచి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలా పెట్టి ఒకసారి ప్రెస్ చేయాలండి. అప్పుడు దానికి గట్టిగా అతుక్కుంటుంది. లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది. మీకు చూపిస్తున్నానండి, చూడండి చాలా బాగా వచ్చిందండి టెక్స్చర్. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఇంత 1 ఇంచ్ లావు ఉండాలండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి స్వీట్. మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఇక నేను చెప్పిన టిప్స్తో, కొలతలతో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు తొలి ఏకాదశి వస్తుంది కదండి, ఇది ప్రసాదంగా చేయొచ్చు, లేదంటే గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీ చేయొచ్చండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.